అనేది అమ్మకానికి ఉంది ఆవు ఇది. అవునా? దీని ధర ఎంత? ఇది ఎన్నో అవుతా ఏం ధర ఇది? ఇది రెండో అవుతా ఇప్పుడు ఇంతే. ఇప్పుడు ఇంతే రెండవ అవుతా. డెలివరీకి ఎంత టైం అన్నా? ఇంకా వారం 15 రోజులు. వారం 15 రోజులు చూసుకోవచ్చండి. ఇది నీకు ఒక వారం ఉందని చెప్తున్నా. ఇంకా వారమా? సంఖ చేయనట్టున్నాను ఇంకా ఇది. ఇంకా అదే 15 రోజులు టైం ఉంది. వారం 10 రోజులు టైం ఉంది. రేట్ ఎంత అండి ఇవానా? 75,000. 75,000. ఇది ఫస్ట్ ఇది ఇప్పుడు వేస్తే ఫస్ట్ ఇతనా? అది సెకండా? ఇది రెండవ అవుతా అని చెప్తున్నా. ఎంత ఇస్తారు 2 రోజులు అందాదా పాలేది? ఇప్పుడు ఇంతే పాలు ఎంత ఇస్తారు అందాదా? 7-8. ఏం బ్రీడ్ అన్న? బ్రీడ్ ఏది? ఈ జెర్సీ బ్రీడ్ అని చూసుకోవచ్చు అని. జెర్సీ అని చెప్తున్నాను. ఇదైతే బ్రీడ్ వచ్చేసి చూసుకోవచ్చు ఆవు క్లియర్ గా మీరు. ఎంత రేట్ ఎంత అండి ఇవానా? 75,000. 75,000 ఇది. ఈయనకి ఇంకొక 10-15 రోజుల టైం ఉందని చెప్తున్నాడు అన్న. అన్న రేట్ తగ్గుతుంది ఏమన్నా? రేట్ ఫిక్స్ ఏం రేట్ తగ్గుతుంది అని చెప్తున్నారు వీళ్ళు. ఎవరికైనా ఈ ఆవు కావాలంటే ఇక్కడ ఈ నెంబర్ టైటిల్ ఇస్తున్నా, ఈ నెంబర్ కాల్ చేయొచ్చండి. ఇది అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం రావిచెడ్ విలేజ్ అండి. చూడు చావు ఎట్లుందో. ఇది అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం రావిచెడ్ విలేజ్ అండి. అదేమన్నా గ్యారంటీ? నాది గ్యారంటీ ఏమన్నా గుడ్లమ్మ వెళ్ళినా కానీ సన్లు ఫెయిల్ అయినా గ్యారంటీ సావనా? గుడ్లమ్మ వెళ్తే వేరే ఆవు ఎక్స్చేంజ్ చేస్తావు, రిప్లేస్ ఇస్తావు. మళ్ళీ మన ఫెయిల్ అయితే సన్లు గిడంగా దానికి మొత్తం చెక్ చేసుకొని తీసుకోవాలన్నా. ఇప్పుడు తెలియదు కానీ సన్లు అయితే ఫెయిల్ లేవు. ఇప్పుడు తెలిసిపోదు. ఎందుకు తెలుసా? ఇప్పుడు చూసుకోవచ్చు అండి. సన్లు అయితే ఏం ఫెయిల్ లేవంటూ అన్న. గుడ్లమ్మ ఎలాంటివి వెళ్తే ఎక్స్చేంజ్ చేసిస్తారంట. డబ్బులు ఇయర్ కానీ ఎక్స్చేంజ్ అనా? డబ్బులు ఇయర్ కానీ ఈ ఆవు ప్లేస్ లో వేరే ఆవు ఇస్తాను చెప్తారు గుడ్లమ్మ వెళ్తే ఒకవేళ.